టెస్ట్ 30A 7th మ్యాథ్స్ సెమిస్టర్ 2 అకరణీయ సంఖ్యలు, చుట్టుకొలత మరియు వైశాల్యం, బీజీయ సమాసాలు, ఘాతాలు మరియు ఘాతాంకాలు, సౌష్ఠవం, ఘనాకృతుల దృశ్యీకరణ టాపిక్స్లోని లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ సహజ సంఖ్యలు అనగా 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. నెక్స్ట్ సహజ సంఖ్యలను 0ను చేర్చడం ద్వారా మనము పూర్ణాంకాలను పొందవచ్చు. నెక్స్ట్ పూర్ణాంకాలు అనగా 0, 1, 2, 3 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా పూర్ణాంకాలు. నెక్స్ట్ బిట్ సహజ సంఖ్యల యొక్క రుణ సంఖ్యలను పూర్ణాంకాలకి కలిపిన పూర్ణ సంఖ్యలు ఏర్పడతాయి. నెక్స్ట్ 2 అకరణీయ సంఖ్యలను గుణించడానికి మనం వాటి లవము మరియు హారములను విడివిడిగా గుణిస్తాము మరియు వాటి లబ్ధమును లవముల లబ్ధము బై హారముల లబ్ధము అని రాస్తాము. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అనగా -3, -2, -1, 0, 1, 2, 3. నెక్స్ట్ బిట్ అకరణీయ సంఖ్య అనే పదం రేషియో అనే పదం నుండి ఉద్భవించింది. 3:2 అను నిష్పత్తిని 3/2 అని కూడా రాస్తారు. నెక్స్ట్ P మరియు Q అనే రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్తిని అంటే P:2Qని P/Q రూపంలో రాయవచ్చు. దీనినే అకరణీయ సంఖ్యలను వ్యక్తీకరించే రూపం అంటారు. ఇక్కడ Pని లవంగాను, Qని హారముగాను పిలుస్తారు. ఇక్కడ P మరియు Qలు అకరణీయ సంఖ్యలు. నెక్స్ట్ దత్తాంశ రూపంలో ఉన్నవి కూడా అకరణీయ సంఖ్యలే. ఉదాహరణ 0.5ని 5/10గా రాయవచ్చు. కాబట్టి దశాంశ రూపంలో ఉన్నవి కూడా అకరణీయ సంఖ్యలు. నెక్స్ట్ బిట్ ఒక అకరణీయ సంఖ్యను విభిన్న లవములు మరియు హారములతో రాయవచ్చు. నెక్స్ట్ 2/3 = 4/6 = 10/15. ఇక్కడ సమానమైన అకరణీయ సంఖ్యలను చూడవచ్చు. వీటినే తుల్య అకరణీయ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ ఒక అకరణీయ సంఖ్య యొక్క లవము మరియు హారములను 0 గాని ఒకే శూన్యేతర పూర్ణ సంఖ్యతో గుణించడం ద్వారా ఇవ్వబడిన అకరణీయ సంఖ్యకు సమానమైన మరొక అకరణీయ సంఖ్యను మనం పొందుతాం. ఇది ఖచ్చితంగా సమాన భిన్నాలను పొందడం వంటిది. నెక్స్ట్ బిట్ గుణించడం మాదిరిగానే 0 కానీ ఒకే పూర్ణ సంఖ్య చేత లవము మరియు హారములను భాగించడం ద్వారా కూడా సమానమైన అకరణీయ సంఖ్యలను ఇస్తుంది. ఉదాహరణ 10/-15 = 10/-5 -15/-5 = -2/3 అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. 8/7, 5/7, 2/9 మొదలగునవి ధన అకరణీయ సంఖ్యలు. నెక్స్ట్ -3/5లో లవము రుణపూర్ణ సంఖ్య, హారము ధనపూర్ణ సంఖ్య. ఇటువంటి అకరణీయ సంఖ్యను రుణ అకరణీయ సంఖ్య అంటారు. నెక్స్ట్ సంఖ్య 0 అనేది ధన లేదా రుణ అకరణీయ సంఖ్య కాదు. నెక్స్ట్ బిట్ సంఖ్యా రేఖపై ధన అకరణీయ సంఖ్యలు 0కు కుడివైపున మరియు రుణ అకరణీయ సంఖ్యలు 0కి ఎడమ వైపున గుర్తించబడతాయి. నెక్స్ట్ 1/2 మరియు -1/2 సంఖ్యా రేఖపై 0 నుండి సమాన దూరంలో ఉంటాయి. నెక్స్ట్ 3/5, -5/8, 2/7, -7/11 అకరణీయ సంఖ్యల యొక్క హారాలు ధనపూర్ణ సంఖ్యలు మరియు లవములు మరియు హారముల మధ్య ఏకైక ఉమ్మడి కారణాంకం 1. ఇంకా రుణగుర్తు లవములో మాత్రమే కనిపిస్తుంది. అటువంటి అకరణీయ సంఖ్యలు ప్రామాణిక రూపంలో ఉన్నాయని చెబుతారు. నెక్స్ట్ బిట్ 45/30ను ప్రామాణిక రూపంలో రాయండి. ఆన్సర్ 3/2. నెక్స్ట్ బిట్ -3 మరియు 3ల మధ్య ఉన్న పూర్ణ సంఖ్యలు ఎన్ని? ఆన్సర్ 5. నెక్స్ట్ బిట్ 2 వరుస పూర్ణ సంఖ్యల మధ్య పూర్ణ సంఖ్యల సంఖ్య 0. నెక్స్ట్ బిట్ -3 మరియు -2ల మధ్య పూర్ణ సంఖ్యలు ఉండవు. నెక్స్ట్ బిట్ చూద్దాం. -3 ఆఫ్ 2/7 మరియు -3 ఆఫ్ 4/5లలో పెద్దది ఏది అంటే -3 ఆఫ్ 2/7. నెక్స్ట్ -3/5, -2/5, -1/5లను అవరోహణ క్రమంలో అమర్చగా -1/5, -2/5, -3/5 అవుతుంది. నెక్స్ట్ బిట్ 5/7 మరియు 3/8ల మధ్య గల భేదము. ఆన్సర్ 19/56. నెక్స్ట్ బిట్ సత్పల్ ఒక ప్రదేశం P నుండి 2/3 కిలోమీటర్ తూర్పు వైపు నడిచాడు. తర్వాత అక్కడ నుండి 1/5/7 కిలోమీటర్ పడమరకి నడిచాడు. అతడు ఇప్పుడు P నుండి ఎక్కడ ఉంటాడు? ఆన్సర్ -1/1/21. నెక్స్ట్ బిట్ -3/5ను 2చే గుణించండి. ఆన్సర్ -6/5. నెక్స్ట్ బిట్ 2/7 యొక్క గుణకార విలోమం ఎంత? ఆన్సర్ 7/2. నెక్స్ట్ బిట్ -2/7 యొక్క వ్యుత్క్రమము. ఆన్సర్ -7/2. నెక్స్ట్ బిట్ ఒక అకరణీయ సంఖ్య మరియు దాని ఉత్క్రమముల లబ్ధము ఎల్లప్పుడూ చెప్పలేము. నెక్స్ట్ బిట్ -4/9 యొక్క ఉత్క్రమముల లబ్ధము ఎంత? ఆన్సర్ 2/3. నెక్స్ట్ బిట్ 5/4 ప్లస్ ఆఫ్ -11/4ల మొత్తం కనుక్కోండి అంటే ఆన్సర్ -3/2. నెక్స్ట్ బిట్ -8/19 ప్లస్ -2/57ల మొత్తం ఎంత? ఆన్సర్ -6/35. నెక్స్ట్ బిట్ 2 అకరణీయ సంఖ్యలను గుణించడానికి సూత్రం లవముల లబ్ధంపై హారముల లబ్ధం.
నెక్స్ట్ బిట్ -4/2/3ను సాధించండి. ఆన్సర్ -6. నెక్స్ట్ బిట్ -7/19 -2/13 ఈక్వల్స్ టు ఆన్సర్ 91/24. నెక్స్ట్ బిట్ 3/13 -4/65 విలువను కనుక్కోండి. ఆన్సర్ -15/4. నెక్స్ట్ బిట్ సమాంతర చతుర్భుజం వైశాల్యం ఈక్వల్స్ టు భూమి ఇంటూ ఎత్తు అంటే B ఇంటూ H. నెక్స్ట్ బిట్ దీర్ఘచతురస్ర వైశాల్యం ఈక్వల్స్ టు పొడవు ఇంటూ వెడల్పు L ఇంటూ B. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం 1/2 ఇంటూ BH. నెక్స్ట్ బిట్ అన్ని సర్వసమాన త్రిభుజ వైశాల్యాలు సమానంగా ఉన్న సమాన వైశాల్యాలు గల త్రిభుజాలు సర్వసమానంగా ఉండాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ బిట్ వృత్తాకార ప్రాంతం చుట్టూ ఉన్న దూరాన్ని దాన్ని వృత్త పరిధి అంటారు. నెక్స్ట్ బిట్ వృత్త పరిధి ఈక్వల్స్ టు πD అంటే D అనగా వ్యాసం. నెక్స్ట్ వృత్త వైశాల్యం πr², R ఈక్వల్స్ టు వ్యాసార్థం. నెక్స్ట్ వృత్తం చుట్టుకొలత 2πr. నెక్స్ట్ అర్ధవృత్తం చుట్టుకొలత πr. నెక్స్ట్ బిట్ సమాంతర చతుర్భుజం యొక్క ఒక భుజము మరియు అనురూప ఎత్తు వరుసగా 4 సెంటీమీటర్ మరియు 3 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి అంటే ఆన్సర్ 12 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్ సమాంతర చతుర్భుజ వైశాల్యం 24 సెంటీమీటర్ స్క్వేర్ మరియు భూమి 4 సెంటీమీటర్లు. అయితే ఎత్తు Xని కనుక్కోండి అంటే ఆన్సర్ 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ త్రిభుజ వైశాల్యం ABC 36 సెంటీమీటర్ స్క్వేర్, ఎత్తు AD ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. అయితే BCని కనుక్కోండి. ఆన్సర్ 24 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ సమాంతర చతుర్భుజం ABCD యొక్క AB మరియు AD భుజాలపై ఉన్న ఎత్తులు వరుసగా DL మరియు BM. సమాంతర చతుర్భుజ వైశాల్యం 1470 సెంటీమీటర్ స్క్వేర్. AB ఈక్వల్ టు 35 సెంటీమీటర్ మరియు AD ఈక్వల్ టు 49 సెంటీమీటర్. అయితే BM మరియు DL పొడవులను కనుక్కోనండి అంటే ఆన్సర్ DL ఈక్వల్స్ టు 42 సెంటీమీటర్స్, BM ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ ట్రయాంగిల్ ABC A వద్ద లంబకోణం కలిగి ఉంది. BCకి లంబంగా AD ఉంది. AB ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్, BC ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ మరియు AC ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. అయితే AD యొక్క పొడవును కనుగొనండి అంటే ఆన్సర్ AD ఈక్వల్స్ టు 60/13 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ వ్యాసం 10 సెంటీమీటర్స్ కలిగిన వృత్త పరిధి ఎంత అంటే ఆన్సర్ 31.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ వ్యాసార్థం 14 సెంటీమీటర్స్ అయిన వృత్తాకార ఫలకం యొక్క పరిధి ఎంత అంటే ఆన్సర్ π ఈక్వల్స్ టు 22/7 అయితే ఆన్సర్ 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు అయిన పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం? π ఈక్వల్స్ టు 3.14 బట్టి ఆన్సర్ 62.8 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ భాస్కర్ 7 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్న వృత్తాకార డిస్క్ని 2 సమాన భాగాలు చేశాడు. ఒక్కొక్క అర్ధవృత్తంలో ఉన్న డిస్క్ చుట్టూ కొలత ఎంత? π ఈక్వల్స్ టు 22/7 ప్రకారం అంటే ఆన్సర్ 36 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ వ్యాసార్థం 30 సెంటీమీటర్లు ఉన్న వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోండి. π ఈక్వల్స్ టు 3.1416 ప్రకారం అంటే ఆన్సర్ 2826 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్ వృత్తాకార తోట వ్యాసం 9.8 సెంటీమీటర్ అయినా దాని వైశాల్యం కనుక్కోండి అంటే ఆన్సర్ 75.46 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్ పెద్ద వృత్త వ్యాసార్థం 10 సెంటీమీటర్లు మరియు చిన్న వృత్త వ్యాసార్థం 4 సెంటీమీటర్లు అయినా A పెద్ద వృత్త వైశాల్యం, B చిన్న వృత్త వైశాల్యం, C రెండు వృత్తాల మధ్య ఉన్న షేడ్ చేసిన వైశాల్యాన్ని కనుక్కోండి అంటే ఆన్సర్ A ఈక్వల్స్ టు 314 సెంటీమీటర్ స్క్వేర్, B ఈక్వల్స్ టు 50.24 సెంటీమీటర్ స్క్వేర్, C ఈక్వల్స్ టు 236.76 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్ వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు. నిమిషాల ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం కదులుతుంది? π ఈక్వల్స్ టు 3.1416 ప్రకారం అంటే ఆన్సర్ 94.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రం 352 మీటర్లు వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలి? π ఈక్వల్స్ టు 22/7 ప్రకారం అంటే ఆన్సర్ 200 సార్లు. నెక్స్ట్ బిట్ ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. పూల తోట యొక్క వ్యాసం 66 మీటర్లు. ఈ బాట యొక్క వైశాల్యం ఎంత? π ఈక్వల్స్ టు 3.1416 ప్రకారం అంటే ఆన్సర్ 879.20 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్ 6 సెంటీమీటర్ భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడుతుంది. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత? π ఈక్వల్స్ టు 3.14 ప్రకారం అంటే ఆన్సర్ 23.44 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్ 14 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్న వృత్తాకార కార్డ్ షీట్ నుండి 3.5 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన 2 వృత్తాలు 3 సెంటీమీటర్ పొడవు 1 సెంటీమీటర్ వెడల్పు ఉన్న దీర్ఘ చతురస్రం తీసివేయగా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత? ఆన్సర్ 536 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్ ఒక తోటమాలి 21 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార తోటకి కంచె వేయాలనుకుంటున్నాడు. అతను కంచె 2 రౌండ్లు వేసిన కొనుగోలు చేయవలసిన తాడు యొక్క పొడవును కనుగొనండి. మీటరుకు 4 రూపాయలు ఖర్చు అయినట్లయితే తాడు ధరను కూడా కనుగొనండి అంటే ఆన్సర్ 528 రూపీస్.
నెక్స్ట్ బిట్ తీసివేత గుర్తు మైనస్ పదంలో చేర్చబడింది. 4x² - 3xy సమాసంలో పదాన్ని మనం -3xyగా తీసుకున్నాం, 3xyగా కాదు. అందుకే సమాసాన్ని రూపొందించడానికి పదాలు కలపడం లేదా తీసివేయడం అని మనం చెప్పనవసరం లేదు, కేవలం కలపడం సరిపోతుంది. నెక్స్ట్ 3xy అనే పదం 3, x మరియు yల లబ్ధముగా చెబుతాం. నెక్స్ట్ 10xyzలో 10 అనేది xyz యొక్క గుణకం. నెక్స్ట్ బిట్ -7x²y² లో -7 అనేది x²y² యొక్క గుణకం అవుతుంది. నెక్స్ట్ బిట్ 13 - y + 5y² సమాసంలో పదం స్థిర సంఖ్య కానిది మరియు సంఖ్యా గుణకం కనుక్కోండి అంటే ఆన్సర్ పదం -1, సంఖ్యా గుణకం -1 మరియు 5. నెక్స్ట్ బిట్ 8 - x + y సమాసంలో x కారణాంకం కాగల పదాన్ని మరియు x యొక్క గుణకాన్ని కనుక్కోండి అంటే ఆన్సర్ x కారణాంకం కాగల పదము -x, x యొక్క గుణకము -1. నెక్స్ట్ బిట్ పదాలు ఒకే బీజీయ కారణాంకాలు కలిగి ఉంటే అవి సజాతి పదాలు. ఉదాహరణ 2xy, 5x. నెక్స్ట్ వేర్వేరు బీజీయ కారణాంకాలు కలిగి ఉంటే అవి విజాతి పదాలు. ఉదాహరణ 2xy, -3x. నెక్స్ట్ ఒకే పదంతో కూడిన సమాసం ఏకపది. ఎగ్జాంపుల్ 7xy. నెక్స్ట్ బిట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఉన్న సమాసాన్ని బహుపది అంటారు. అందువలన ఏకపది, ద్విపది, త్రిపది అన్నీ కూడా బహుపదులే. నెక్స్ట్ బిట్ y నుండి zను తీసివేయడం అంటే y - z. నెక్స్ట్ x మరియు y సంఖ్యల మొత్తంలో సగం ½ x + y. నెక్స్ట్ p మరియు q సంఖ్యల లబ్ధంలో 4గింట 1 వంతు 1/4 pq. నెక్స్ట్ బిట్ x మరియు y అనే సంఖ్యలు రెండు వర్గం చేయబడి కలపబడినాయి అంటే x² + y². నెక్స్ట్ y మరియు z సంఖ్యల యొక్క లబ్ధం 10 నుండి తీసివేయబడింది అంటే 10 - yz. నెక్స్ట్ a మరియు b సంఖ్యల మొత్తం వాటి లబ్ధం నుండి తీసివేయబడింది అంటే ab - a + b. నెక్స్ట్ బిట్ సమాసాల పదాలు మరియు కారణాంకాలు ఏంటో చూద్దాం. 3/4x + 1/4 లో పదాలు అనేవి 3/4x, 1/4 అన్నమాట. కారణాంకాలు 3/4, x, 1/4. నెక్స్ట్ది -4x + y లో పదాలు -4x, 5. కారణాంకాలేమో -4, x, 5. నెక్స్ట్ది 5 - 3t² లో పదాలు -3t². సంఖ్యా గుణకాలు -3 అన్నమాట. నెక్స్ట్ 1 + t + t² + t³ లో పదాలు t, t², t³. సంఖ్యా గుణకాలేమో 1, 1, 1. నెక్స్ట్ బిట్ ఏకపదులు, ద్విపదులు, త్రిపదులు అంటే ఏందో చూద్దాం. 4y - 7z అనేది ద్విపది. నెక్స్ట్ y² అనేది ఏకపది. నెక్స్ట్ x + y - xy అనేది త్రిపది. నెక్స్ట్ 5 - 3t అనేది ద్విపది. నెక్స్ట్ బిట్ ఇవ్వబడిన పదాలలో జతలు సజాతి పదాలు ఏంటో చూద్దాం. -7x, 5/2x అనేది సజాతి పదాలు. నెక్స్ట్ బిట్ n = -2 అయిన 5n² + 5n - 2 విలువ ఎంత? ఆన్సర్ 8. నెక్స్ట్ బిట్ x = 3, a = -2, b = -2 అయిన 3x - 5 - x + 9ను సూక్ష్మీకరించండి అంటే ఆన్సర్ 10. నెక్స్ట్ బిట్ z = 10 అయితే z³ - 3 ఆఫ్ z - 10 విలువని కనుక్కోండి అంటే ఆన్సర్ 1000. నెక్స్ట్ బిట్ p = -2 అయితే 4p + 7 = ఎంత? ఆన్సర్ -13. నెక్స్ట్ బిట్ x = -1 అయితే 2x - 7 విలువ ఎంత? ఆన్సర్ -9. నెక్స్ట్ బిట్ a = 0, b = -1 అయినా 2a + 2b అనేది ఎంత? ఆన్సర్ -2. నెక్స్ట్ బిట్ x = 2 అయితే x + 7 + 4 ఆఫ్ x - 5 విలువ ఎంత? ఆన్సర్ -3. నెక్స్ట్ బిట్ x = 3, a = -1, b = -2 అయితే 3x - 5 - x + 9 విలువ ఎంత? ఆన్సర్ 10. నెక్స్ట్ బిట్ z = 0 అయితే z³ - 3 ఆఫ్ z - 10 విలువను కనుక్కోండి ఆన్సర్ 1000. నెక్స్ట్ బిట్ గుణకారం 10 × 10 × 10 × 10ని సంఖ్యా రూపంలో 10⁴గా రాస్తారు. ఇక్కడ 10ని భూమి అని, 4ని ఘాతాంకం అని పిలుస్తారు. 10⁴ని సూక్ష్మంగా 10 యొక్క 4వ ఘాతము అని పిలుస్తాం. నెక్స్ట్ బిట్ 5³ యొక్క విలువను కనుక్కోండి అంటే ఆన్సర్ 125. నెక్స్ట్ బిట్ 256ని 2వ ఘాతంగా వ్యక్తీకరించండి అంటే ఆన్సర్ 2⁸. నెక్స్ట్ బిట్ 8² మరియు 2⁸లలో పెద్దది 2⁸. నెక్స్ట్ 432ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఉపయోగించి ఘాత రూపంలో రాయగా 2⁴ × 3³ అవుతుంది. నెక్స్ట్ 2² × 2³ యొక్క విలువ 2⁵. నెక్స్ట్ బిట్ -2³ × -10⁵ని సూక్ష్మీకరించండి అంటే ఆన్సర్ -8000. నెక్స్ట్ బిట్ 3⁷ / 3⁴ విలువ కనుక్కోండి ఆన్సర్ 3³ నెక్స్ట్ బిట్ 2⁴ విలువ ఎంత? ఆన్సర్ 1.
నెక్స్ట్ బిట్ భూమి వ్యాసం 1,27,56,000 మీటర్లు. దీనిని ప్రామాణిక రూపంలో వ్యక్తీకరించండి. అంటే ఆన్సర్ 1.2756 × 10⁻7 మీటర్స్. నెక్స్ట్ బిట్ 6/15 డివైడెడ్ బై 6/10 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ 6/5. నెక్స్ట్ బిట్ 2/5 × 5/5 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ 1,00,000. నెక్స్ట్ బిట్ 2/0 + 3/0 + 4/0 ఈక్వల్స్ టు డాష్. ఆన్సర్ 3. నెక్స్ట్ బిట్ 3/0 + 2/0 × 5/0 ఈక్వల్స్ టు డాష్. ఆన్సర్ 2. నెక్స్ట్ బిట్ 2/8 × a⁵ by 4³ × a³ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ a⁻10. నెక్స్ట్ బిట్ 4/5 × a⁻8b³ by 4/5 × a⁵b² ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ a³ నెక్స్ట్ బిట్ 3/0 ఈక్వల్స్ టు 1000 అన్నమాట. నెక్స్ట్ బిట్ 5 కోట్లని ప్రామాణిక రూపంలో వ్యక్తీకరించండి. అంటే ఆన్సర్ 5 × 10⁻7. నెక్స్ట్ బిట్ 3,90,878 యొక్క ప్రామాణిక రూపం 3.90878 × 10⁻5. నెక్స్ట్ బిట్ భూమి మరియు చంద్రుని మధ్య దూరం 384, దాని పక్కన 6 సున్నాలు మీటర్లు అన్నమాట. దీన్ని ప్రామాణిక రూపంలో ఎలా రాయొచ్చు అంటే ఆన్సర్ 3.84 × 10⁸8 మీటర్స్. నెక్స్ట్ బిట్ బహుభుజి అనేక రేఖాఖండాలతో తయారు చేయబడిన సంవృత పటం. నెక్స్ట్ అతి తక్కువ రేఖాఖండాలతో ఏర్పడిన బహుభుజి త్రిభుజం అగును. నెక్స్ట్ బహుభుజి యొక్క అన్ని భుజాలు సమాన పొడవు మరియు అన్ని కోణాలు సమాన కొలతను కలిగి ఉంటే దానిని క్రమ బహుభుజిగా పేర్కొంటారు. నెక్స్ట్ బిట్ ఒక సమబాహు త్రిభుజం క్రమ బహుభుజిగా అవుతుంది ఎందుకంటే దాని భుజాలు ఒకే పొడవును కలిగి ఉంటుంది మరియు దాని యొక్క ప్రతి కోణం కొలత 60 డిగ్రీలు. నెక్స్ట్ ఒక చతురస్రము కూడా క్రమ బహుభుజి అగును ఎందుకంటే దాని భుజాలు ఒకే పొడవును కలిగి ఉంటుంది మరియు దాని యొక్క ప్రతి కోణం కొలత 90 డిగ్రీలు. దాని కర్ణాలు దానికొకటి లంబ సమద్విఖండన రేఖలుగా కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ ఒక క్రమ షడ్భుజిలో భుజాలు సమాన పొడవును కలిగి ఉంటాయి. దాని ప్రతి కోణం కొలత 120 డిగ్రీలు. నెక్స్ట్ ప్రతి క్రమ బహుభుజి భుజాల సంఖ్యను సమానంగా సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ సమబాహు త్రిభుజం 3 సౌష్ఠవ రేఖలు. నెక్స్ట్ బిట్ చతురస్రం అనేది 4 సౌష్ఠవ రేఖలు. నెక్స్ట్ క్రమ పంచభుజి అనేది 5 సౌష్ఠవ రేఖలు. నెక్స్ట్ క్రమ షడ్భుజి అనేది 6 సౌష్ఠవ రేఖలు. నెక్స్ట్ బిట్ ఒక సమబాహు త్రిభుజం అనేది 3. నెక్స్ట్ ఒక సమద్విబాహు త్రిభుజం అనేది 1. నెక్స్ట్ బిట్ ఒక చతురస్రం అనేది 4. నెక్స్ట్ ఒక దీర్ఘ చతురస్రం అనేది 2. నెక్స్ట్ బిట్ ఒక సమాంతర చతుర్భుజం అనేది 0. నెక్స్ట్ ఒక క్రమ సాధారణ షడ్భుజి అనేది 6. నెక్స్ట్ బిట్ ఆంగ్ల అక్షరమాలలోని ఏ అక్షరాలు పరావర్తన సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి అంటే ఒక నిలువు అద్దం అనేది AHIMOTUVWXY. నెక్స్ట్ ఒక సమాంతర అద్దం అనేది BCDEHIOX. నెక్స్ట్ సమాంతర మరియు నిలువు అద్దాలు రెండు అనేది OXIH. నెక్స్ట్ బిట్ భ్రమణము గడియారం ముళ్ళు చలన దిశలో వలె ఉంటే దానిని సవ్య దిశలో భ్రమణం అని, అట్లా కాకపోతే అపసవ్య దిశలో భ్రమణం అని అంటారు. నెక్స్ట్ భ్రమణం ఒక వస్తువును ఒక స్థిర బిందువు చుట్టూ తిప్పుతుంది. ఈ స్థిర బిందువు భ్రమణం యొక్క కేంద్రం. నెక్స్ట్ బిట్ భ్రమణ సమయంలో తిరిగే కోణాన్ని భ్రమణ కోణం అంటారు. నెక్స్ట్ పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీల భ్రమణము. నెక్స్ట్ అర్ధ భ్రమణం అంటే 180 డిగ్రీల భ్రమణం అని అర్థం. నెక్స్ట్ బిట్ ఒక చతురస్రం దానికి కేంద్రం చుట్టూ 4వ పరిమాణ భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో భ్రమణం యొక్క కేంద్రం చతురస్రం యొక్క కేంద్రం అగును. నెక్స్ట్ భ్రమణ కోణం 90 డిగ్రీలు. నెక్స్ట్ భ్రమణ దిశ సవ్య దిశలో ఉంటుంది. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అగును. నెక్స్ట్ బిట్ ప్రతి వస్తువు 360 డిగ్రీల తర్వాత అదే స్థానాన్ని చేరును కాబట్టి ప్రతి వస్తువుకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 1 అగును. నెక్స్ట్ బిట్ ఒక పావు భ్రమణం అనేది 90 డిగ్రీల భ్రమణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 12 గంటలు అయినప్పుడు ఒక గడియారం యొక్క ముళ్ళు కలిగి ఉంటాయి. నెక్స్ట్ 3 గంటలప్పుడు నిమిషాల ముళ్ళు 3 పూర్తి భ్రమణాలు తిరుగుతుంది. నెక్స్ట్ బిట్ స్థిర బిందువు చుట్టూ 90 డిగ్రీలు తిప్పినట్లు అయితే గాలిమర సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ గాలిమరకు భ్రమణ సౌష్ఠవం ఉంది. నెక్స్ట్ పూర్తి భ్రమణంలో గాలిమర సరిగ్గా 4 స్థానాలు అంటే 90 డిగ్రీలు, 180 డిగ్రీలు, 270 డిగ్రీలు, 360 డిగ్రీల వద్ద ఖచ్చితంగా గాలిమర ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ జెడ్ అక్షరం కేవలం భ్రమణ సౌష్ఠవమును కలిగి ఉంటుంది. నెక్స్ట్ జెడ్ అక్షరానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 0 మరియు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2. నెక్స్ట్ ఈ అక్షరము ఒకే ఒక రేఖ సౌష్ఠవ రేఖను కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ S, N అనే అక్షరము భ్రమణ సౌష్ఠవం మాత్రమే కలిగి ఉంటాయి. నెక్స్ట్ H, O అనే అక్షరాలు భ్రమణ మరియు రేఖా సౌష్ఠవాలను రెండింటినీ కలిగి ఉంటుంది. నెక్స్ట్ అర్ధవృత్తం భ్రమణ సౌష్ఠవ పరిమాణం 1, భ్రమణ కోణం 360 డిగ్రీలు.
నెక్స్ట్ బిట్ వృత్తం భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనంతం, భ్రమణ కోణం ఎనీ యాంగిల్. నెక్స్ట్ చతురస్రం భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4, భ్రమణ కోణం 90 డిగ్రీలు. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2, భ్రమణ కోణం 180 డిగ్రీలు. నెక్స్ట్ రాంబస్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2, భ్రమణ కోణం 180 డిగ్రీలు. నెక్స్ట్ సమబాహు త్రిభుజం భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3, భ్రమణ కోణం 120 డిగ్రీలు. నెక్స్ట్ క్రమ షడ్భుజి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 6, భ్రమణ కోణం 60 డిగ్రీలు. నెక్స్ట్ బిట్ పొడవు మరియు వెడల్పులను మాత్రమే కలిగి ఉన్న వాటిని ద్విమితీయ పటాలు అంటారు. ఆన్సర్ చతురస్రం, చతుర్భుజం, త్రిభుజం. నెక్స్ట్ ఘనం యొక్క 8 మూలాలను 8 శీర్షాలు అని, ఘనం యొక్క ఆకారాన్ని ఏర్పరచు 12 రేఖాఖండాలని, ఘనం యొక్క అంచులు అని, ఘనానికి ఉపరితలంపై ఉండే 6 సమతల చతురస్రములను ఘనం యొక్క ముఖాలు అని అంటారు. నెక్స్ట్ ఒక ఘనంలో అన్ని అంచుల పొడవులు ఘనాకృతుల దృశ్యీకరణ సమానం కాదు, అయినా దీనిని చూడగానే మనం ఒక ఘనం అని గుర్తుపడతాము. ఇటువంటి పటాలనే ఏటవాలు రేఖాచిత్రాలు అంటారు. నెక్స్ట్ బిట్ సమఘనం, దీర్ఘఘనం, గోళం, స్తూపం, శంకు మరియు పిరమిడ్ అనేవి ఘనాకృతులకు అంటే 3Dలకు ఉదాహరణలు. నెక్స్ట్ సమతల పటాలు ద్విమితీయంగాను, ఘనాకృతులు త్రిమితీయంగాను ఉంటాయి. నెక్స్ట్ ఘనాకృతుల మూలాలను శీర్షాలు అని, ఘనం యొక్క ఆకారాన్ని ఏర్పరచు రేఖాఖండాలను అంచులని, సమతలాలను ముఖాలని అంటారు. నెక్స్ట్ బిట్ ఒక ఘనాన్ని దాని అంచుల వెంబడి మడవగా ఏర్పడిన దానిని వల రూపంలో అంటారు. ఒకే ఘనానికి అనేక రూపాలలో వలలు ఉంటాయి. నెక్స్ట్ ఘనాకృతులను సమతలాలు అంటే కాగితం వంటివి పైన వాస్తవికంగా గీయవచ్చు. దీనిని త్రిమితీయ ఆకారాల ద్విమితీయ రూపాలు అంటారు. నెక్స్ట్ 2 పద్ధతుల్లో ఘనాకారాలను గీయడం సాధ్యం. దానిలో ఒకటి ఏటవాలు రేఖాచిత్రాలలో పొడవులు అనుపాతంలో ఉండవు, కానీ ఇది ఘనరూపానికి సంబంధించి అనేక అంశాలను తెలియజేస్తుంది. రెండవది తుల్య రేఖా చిత్రాలను తుల్య బిందు కాగితం పైన గీస్తాము. పుస్తకం చివర ఒక నమూనా ఇవ్వబడినది. ఘనాల తుల్య రేఖా చిత్రాలలో కొలతలు అనుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ బిట్ ఒక ఘనము యొక్క వివిధ భాగాలను చూపడానికి చెందినది ఏంటి అంటే ఇచ్చిన వస్తువును అడ్డంగా పలుచని ముక్కలుగా కోసి చూడటం ఒక పద్ధతి. దాని వలన ఘనం యొక్క అడ్డు కొలతను చూడవచ్చు. నెక్స్ట్ ద్విమితీయ ఆకారాల నీడను ద్విమితీయ ఆకారంలో గమనించడం మరొక మార్గం. నెక్స్ట్ వివిధ కోణాల నుండి ఆకారాన్ని చూడటం మూడో మార్గం. ముందు వీక్షణం, పక్క నుండి వీక్షణం మరియు పై నుండి వీక్షణాలు చాలా సమాచారాన్ని అందించగలవు. నెక్స్ట్ బిట్ విషమబాహు త్రిభుజం, సమాంతర చతుర్భుజం, ట్రెపీజియం అనునవి సౌష్ఠవ రేఖలు లేని ఆకారాలు. నెక్స్ట్ బిట్ ఒక వృత్తమునకు ఉండే సౌష్ఠవ సంఖ్య అనంతం. నెక్స్ట్ బిట్ కేంద్రము చుట్టూ 60 డిగ్రీలు తిరిగిన తర్వాత ఒక పటం దాని అసలు స్థానం మాదిరిగానే కనిపిస్తుంది. ఏ ఇతర కోణాల్లో పటానికి ఇదే మాదిరిగా జరుగుతుంది అంటే ఆన్సర్ 180 డిగ్రీలు, 180 డిగ్రీలు. నెక్స్ట్ 240 డిగ్రీస్, 360 డిగ్రీస్, 300 డిగ్రీస్లో జరుగుతుంది. నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ రేఖ మరియు భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్న చతుర్భుజం పేరు చతురస్రం. నెక్స్ట్ బిట్ పొడవు, వెడల్పు మరియు ఎత్తు లేదా లోతును కలిగి ఉండే ఆకారాలు త్రిమితీయ ఆకారాలు. అయితే వీటికి ఉదాహరణలుగా పుస్తకం, ఐస్ క్రీమ్ కోన్, బంతి ఇవన్నీ కూడా చెప్పవచ్చు.